నమస్తే అండి. చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు, నరేంద్ర మోడీ స్థాయి ఏంటి, ఆయన ప్రపంచ దేశాలకి ఈ రోజున ఒక డైరెక్షన్ ఇచ్చేటటువంటి నేతగా ఉన్నారా, ఆయన స్థాయి ఏంటి అని చెప్పేసి మాట్లాడేటటువంటి వ్యక్తులకి, లేదంటే ఆయన విమర్శించేటటువంటి వ్యక్తులకి ఇది గట్టి దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా నిన్న జరిగినటువంటి ఏదైతే మాటమంతి ఉందో ట్రంప్ కి పుతిన్ గారికి మధ్య, దానికి సంబంధించి అదేవిధంగా జెలెన్స్కీతో అదేవిధంగా పుతిన్ గారికి ట్రంప్ కి మధ్య జరగబోతున్నటువంటి మీటింగ్ కి సంబంధించి ఏకంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి పుతిన్ గారు చెప్పినారంటే అర్థం చేయాలి. అది నరేంద్ర మోడీ గారి స్థాయి, అది భారతదేశం యొక్క సత్తా. కాబట్టి మన దేశంలో రాజకీయ పరంగా ఎలా ఉన్నా సరే ప్రపంచ దేశాల ముందు భారతదేశం ఈ రోజు ఏ స్థాయిలో ఉంది, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్స్ కోసం కొట్టుకునేటటువంటి దేశాలు ఈ రోజున భారత్ స్నేహాస్తం కోసం వెంపర్లాడుతూ ఉంటాయి అనమాట. ఇంకా రష్యా సంగతి తెలిసిందే. మన ఆప్తమిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేయడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వైట్ హౌస్ లో సమావేశం కాబోతున్న వేళ ఈ కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ ఫోన్ కాల్ లో మోదీ గారు పుతిన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడారు. ఇటీవల పుతిన్ ట్రంప్ తో భేటీ అయిన దాని గురించి చర్చించడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా అయితే భారతదేశాన్ని ఈ గత 10 ఏళ్లలో ఒక స్థాయిని నిలబెట్టగలిగినారు నరేంద్ర మోడీ గారు.